జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే కడప నగర శివార్లలో ఉన్నటువంటి రిమ్స్ పరిసర ప్రాంతం, ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మౌలానా ఉర్దూ యూనివర్సిటీలో కూడా ఇప్పటికే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, ప్రధానంగా పోలీసులు కూడా అటు పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేసి కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. నిఘాతో పాటు ఏదైతే సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఈవీఎంలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఈ ప్రాంతం వైపు ఎవరు కూడా కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండా కూడా అటు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా ఇక్కడ మోహరింపజేయడం జరిగింది. అడుగడుగున ఏదైతే 4 అంచెల భద్రతా వ్యవస్థలో భాగంగా అటువైపు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు, ఇటువైపు కూడా ఒక చెక్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కూడా అటు పెద్ద ఎత్తున బలగాలతో పాటు నిత్యం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి చూస్తే మాత్రం కడప జిల్లా, కడప పార్లమెంటు పరిధిలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలే తీసుకున్నారని చెప్పవచ్చు. అయితే కడపకు సంబంధించి, పార్లమెంటుకు సంబంధించి దాదాపు ఇప్పటి వరకు మొత్తం ఓట్లు కడప పార్లమెంటు పరిధిలో దాదాపు 16,39,066 ఓట్లు ఉండగా అందులో మొత్తం పోలైన ఓట్లు 13,04,256. అయితే పోలింగ్ శాతం 79.57. మొత్తం పోస్టల్ బ్యాలెట్లు తీసుకుంటే మాత్రం 22,669 పోస్టల్ బ్యాలెట్లు. అయితే పార్లమెంటు పరిధిలో తీసుకుంటే మాత్రం కేవలం పోలైన ఓట్లు 22,655 ఓట్లు పోల్ కావడం జరిగింది. అయితే మొత్తం రౌండ్ 140 రౌండ్లు, ఒక్కొక్క రౌండ్కు 14 టేబుల్ చొప్పున అటు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నియోజకవర్గ వారీగా చూస్తే మాత్రం ఖచ్చితంగా బద్వేలు ఎస్సీ నియోజకవర్గం ఇది. మొత్తం ఓటర్లు 2,19,290 మంది ఉండగా అందులో 1,72,660 మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే అదేవిధంగా పురుషులు 84,491 అయితే స్త్రీలు 88,167 మంది ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఇద్దరు ఓటు హక్కు వినియోగించారు. మొత్తం పోలైన ఓట్లు 1,72,660 ఓట్లు పోలు కాగా పోలింగ్ శాతం 78.74. అయితే దాదాపు ఈ ఏదైతే బద్వేలు నియోజకవర్గాన్ని పరిశీలిస్తే తొలుత ఫలితం కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 11 రౌండ్లకే ఇవి పూర్తయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా తొలి ఫలితం కూడా కడప జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బద్వేలే తొలి ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గం పేరు అలా కడప తీసుకుంటే మాత్రం కడపలో మొత్తం ఓటర్లు 2,83,543 మంది ఉండగా అందులో దాదాపు 1,85,079 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఇందులో పోలింగ్ శాతం 65.27. అయితే ఫలితాలు దాదాపు 21 రౌండ్లలో కూడా ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇక పులివెందుల నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే మొత్తం ఓటర్లు 2,29,687 మంది ఓటర్లు ఉండగా అందులో 1,86,834 మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ శాతం 81.34. అయితే దాదాపు 22 రౌండ్లు, అంటే 22 రౌండ్లలో కూడా ఎన్నికల ఫలితాలు కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇక కమలాపురం నియోజకవర్గానికి వస్తే మొత్తం ఓటర్లు 2,04,169 మంది ఉండగా అందులో దాదాపు 1,72,401 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ శాతం 84.44. అయితే ఇది మాత్రం 18 రౌండ్లకే ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఏదైతే జమ్మలమడుగు తీసుకుంటే మాత్రం 2,42,556 మంది ఓటర్లు తమ ఓటు హక్కు ఓటర్లు ఉండగా అందులో 2,10,241 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. పోలింగ్ శాతం 86.68. అయితే ఈ జమ్మలమడుగు నియోజకవర్గానికి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 23 రౌండ్లలో ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధి తీసుకుంటే మాత్రం 2,47,966 ఓట్లు ఉండగా అందులో దాదాపు 1,97,349 ఓట్లు పోల్ కావడం జరిగింది. అయితే పోలింగ్ శాతం కూడా 79.59. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి 20 రౌండ్లలో కూడా ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇక మైదుకూరు నియోజకవర్గం తీసుకుంటే 2,11,155 మంది ఓటర్లు ఉండగా అందులో 1,79,692 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ శాతం 84.82గా ఉంది. అయితే ఈ మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా అటు 20 రౌండ్లలో కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి జిల్లా పోలీసులు, అదేవిధంగా కలెక్టర్ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే ఎవరైతే కౌంటింగ్కు సంబంధించి కౌంటింగ్ విధులకు హాజరవుతారో వారందరికీ కూడా ఇప్పటికే శిక్షణను కూడా ఇవ్వడం జరిగింది. మనం ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు, ఏదైతే మౌలానా ఉర్దూ యూనివర్సిటీ, ఈ ఉర్దూ యూనివర్సిటీలో కూడా మనం పూర్తిగా చూస్తే మాత్రం ఎవరే కానీ ఇటువైపు కన్నెత్తి
చూడని పరిస్థితి అని చెప్పవచ్చు. చుట్టూ కూడా భద్రతా చర్యలు చేపట్టిన పరిస్థితి. మరోవైపు సీసీ కెమెరాల నీడన నిఘాన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే మాత్రం 4 అంచెల భద్రతా వ్యవస్థతో పాటు ఇప్పటికే ఏదైతే కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మనం చూడొచ్చు ప్రధానంగా కౌంటింగ్కి సంబంధించి ఏదైతే టేబుల్స్ను కూడా మనం అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా కౌంటింగ్కి సంబంధించి ఇప్పటి నుంచే కూడా ముందస్తుగా అధికారులు టేబుల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే రౌండ్కు 14 టేబుల్స్ చొప్పున ప్రతి నియోజకవర్గం ఏదైతే ఈవీఎంలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈవీఎంలకు సమీపాన ఏదైతే ఉన్నటువంటి ప్రాంతాల్లోనే కౌంటింగ్ హాల్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ కౌంటింగ్ హాల్లో కూడా 14 టేబుళ్లను ఏర్పాటు చేయడం ఉంది. ప్రతి రౌండ్కు 14 టేబుల్ల చొప్పున ఓట్లను లెక్కిస్తారు. ఆ ఓట్లు లెక్కించిన అనంతరం కూడా తొలి ఫలితం మాత్రం బద్వేల్ నియోజకవర్గం తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత కమలాపురం తర్వాత మిగతా నియోజకవర్గాల ఫలితాలు వెలువడే అవకాశాలను ఏది ఏమన్నప్పుడు కూడా ఏదైతే కౌంటింగ్కు సంబంధించి ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే అటు జిల్లా కలెక్టర్ విజయరామరాజుతో పాటు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఇద్దరు కూడా సమిష్టిగా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగినటువంటి నేపథ్యంలో కూడా వారందరిపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మొత్తం మీద చూస్తుంటే మాత్రం కౌంటింగ్ రోజు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే ప్రత్యేకమైన దృష్టి సారించిన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరింపజేసే కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కడప జిల్లాలో కౌంటింగ్కి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఏదైతే కడప నగర శివార్లలో రిమ్స్కి సమీపాన ఉన్నటువంటి ఉర్దూ యూనివర్సిటీ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ప్రధానంగా బిల్డింగ్ అంతా కూడా అటు పెద్ద ఎత్తున సీసీ కెమెరాల పర్యవేక్షణ నిఘా కొనసాగుతుంది. మరోవైపు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఏదైతే ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్లో కూడా అటు పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఇప్పటికే ముళ్ళ కంచెలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 4 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే కౌంటింగ్కి సంబంధించినటువంటి అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎంల భద్రత పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు అటు భారీ ఎత్తున పోలీస్ బలగాలను కూడా మోహరింపజేశారు. ఇప్పటికే ఏదైతే కౌంటింగ్కి సంబంధించి ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా ఈవీఎంలు భద్రపరిచినటువంటి అంటే ఒక రకంగా గ్రౌండ్ ఫ్లోర్లో కడప అట్లా రకరకాల ప్రతి ఫ్లోర్కు ఒక కౌంటింగ్ హాలు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఈ ఈవీఎంలన్నీ కూడా నిక్షిప్తమైన పరిస్థితి. మరోవైపు ఏదైతే కౌంటింగ్కు సంబంధించి ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్కు సంబంధించి ఏదైతే 14 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. 14 టేబుళ్ల ద్వారా ఒక రౌండ్ పూర్తవుతుంది. అంటే ఒక రౌండ్కు 14,000 ఓట్ల చొప్పున లెక్కిస్తారన్నటువంటి భావన వినిపిస్తుంది. అయితే ప్రత్యేకించి మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఈ రహదారి అంతా కూడా ఒక్కసారిగా కూడా నిర్మానుష్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరు కూడా లోనికి వెళ్లకుండా అటువైపు కూడా ఏదైతే చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారో ఇటువైపు కూడా ప్రత్యేకమైన చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. చెక్ పోస్ట్లో కూడా అటు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను కూడా మోహరింపు చేసిన పరిస్థితి. కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే అటు అల్లర్లు జరిగే నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే ఏదైతే నియోజకవర్గ స్థాయిలో కూడా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి. మరోవైపు సమీక్షలు నిర్వహించి ఏదైతే ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా అటు జమ్మనమడుగు, కమలాపురం, అదేవిధంగా మైదుకూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఆ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకించి పోలీస్ అధికారులతో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. జరిగినటువంటి అల్లర్ల ఘటనల నేపథ్యంలో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఏదైతే అల్లర్లకు పాల్పడుతున్నటువంటి వారిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఏ విధంగా కూడా అల్లర్లు సృష్టించేందుకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా తాట తీస్తామని కూడా ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మరోవైపు అటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఎవరైతే అల్లరి మూకలు ఉన్నారో అల్లరి మూకలు కూడా హెచ్చరించిన పరిస్థితి. మరోవైపు బైండ్ ఓవర్లు కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే మాత్రం కౌంటింగ్ రోజు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అటు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు నియోజకవర్గ స్థాయి కావచ్చు మండల స్థాయిలో కూడా ప్రత్యేక పోలీసు బలగాలతో కూడా ఆయా ప్రాంతాల్లో అంతా కూడా ఇప్పటికే సాయుధ బలగాలతో కూడా ఒక రకంగా కవాతు నిర్వహించిన పరిస్థితి. నియోజకవర్గాల్లో ఎక్కడైతే అల్లర్లు జరుగుతాయన్నటువంటి భావన ఉందో ఆ ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఇంటెలిజెన్సీ వర్గాలు కూడా ప్రత్యేకించి అల్లర్లు జరిగే ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది. ఆ అల్లర్లు జరిగే ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలన్నటువంటి సూచన కూడా ఇంటెలిజెన్సీ వర్గాలు చెప్పడంతో అటు జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించింది. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు నిర్వహించి ఆయా ప్రాంతాల్లో ఎవరైతే అల్లర్లకు పాల్పడతారో అదేవిధంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి రౌడీ షీటర్లు కావచ్చు అదేవిధంగా కొంతమంది కీలక నేతలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా పార్టీ అభ్యర్థులు
అభ్యర్థులకు కూడా ఎవరైతే ర్యాలీలు కానీ అలాంటివి నిర్వహించకూడదు, అలాంటివి నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఎందుకంటే 6వ తేదీ వరకు ఎన్నికలకు కూడా అమల్లో ఉంటుంది. ఎన్నికలకు కూడా అమలు ఉన్నటువంటి వరకు కూడా ఎవరు కూడా ఎలాంటి ర్యాలీలు కానీ సభలు కానీ జనాలు గుమిగూడడం వంటి ఘటనలు చోటు చేసుకోకూడదు అన్నటువంటి భావనతో అటు ఆయా ప్రాంతాల్లో కూడా వారితో సమావేశమై చర్చించి వారికి సూచనలు కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు కూడా అటు జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ విజయరామరాజుతో పాటు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రత్యేకమైన దృష్టి సారించారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ ఆశ్రాతో కిషోర్, RTV, కడప నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.